కరవు సీమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రినీవా జలాలను కుప్పం నియోజకవర్గంలోని చిట్ట చివరి ఆయకట్టు ప్రాంతానికి తీసుకొచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన కృష్ణమ్మ జలాలు కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువును చేరుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్ద ఎత్తున కుప్పం రైతులు తరలిరాగా ఈ మహత్తర ఘట్టానికి గుర్తుగా పైలాన్ ఆవిష్కరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. అసాధ్యం సుసాధ్యమైన వేళ, దశాబ్దాల కళ నెరవేరిన సమయం. వందల కిలోమీటర్ల మేర కృష్ణా జలాలు ప్రవహించి చివరి మైలురాయికి చేరుకున్న దృశ్యాలను ఈ స్థానిక ప్రాంత ప్రజలు ఆహ్లాదకరంగా వీక్షిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో కృష్ణా జలాలకు జలహారతిచ్చారు. దాదాపు 730 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ, ఉప కాలువలలో ప్రవహించిన కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గ పరిధిలోని పరమ సముద్రం చెరువుకు చేరుకున్నాయి. ఆ పరమ సముద్రం చెరువుకు చేరుకున్న తర్వాత కృష్ణా జలాలకు హారతిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం బ్రాంచ్ కెనాలుకు జలహారతి ఇస్తున్నారు. ఇక్కడ పైలాన్ ఏర్పాటు చేశారు. ఈ పైలాన్ ఆవిష్కరించి ఈ కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావడంలో చేసిన కృషి కావచ్చు, ఎదురైన అవాంతరాలను అధిగమించి ఈ జలాలను ఈ ప్రాంతానికి ఎలా తీసుకురాగలన్న విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభ ద్వారా వివరించారు. దశాబ్దాలుగా కృష్ణా జలాల కోసం ఎదురు చూస్తున్న స్థానిక ప్రజల కళ సాకారమైన వేళ ప్రజలందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపైన ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన సమస్య తీరిపోతుందన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి ఓవైపు జలహారతి ఇస్తుంటే మరోవైపు ఈ ప్రాంతాల వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన ప్రజలు తన్మయాత్మానికి గురవుతున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇది ఎన్నో ఏళ్ల తర్వాత తమకు ఈ భాగ్యం కలిగిందన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతుంది. కృష్ణా జలాలంటే ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం జలాశయానికి వెళ్ళి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు మా ప్రాంతంలోకే కృష్ణా జలాలు వచ్చాయన్న ఆనందం వారిలో వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలకు హారతిస్తుంటే తామే ఆ హారతి ఇస్తున్నామన్న ఆనందం స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు ఉన్నారు. ఏమనుకుంటున్నారమ్మా ఇదంతా చూస్తా అంటే ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ విధంగా అయితే తిరుపతికి 7 కొండల ఎంకన్నా ఏ విధంగానో మా కుప్పం కలియుగ దేవుడు నారా చంద్రబాబు నాయుడు సార్. చాలా హ్యాపీగా ఉంది. రుణపడి ఉంటాం లైఫ్ లాంగ్. ఎందుకంటే సార్ చాలా ఏళ్ల నుంచి కలిసి సార్ కొన్ని వందల కిలోమీటర్ల హైట్ లో ఉన్న ఏరియాకి కృష్ణమ్మ జలాలు రావడం అనేది అంత ఈజీ అయితే టాస్క్ అయితే కాదు సార్. అదే లాస్ట్ టైం అయితే జగన్ గారు సెట్ వేసి వాటర్ వదిలేస్తారు, అది అందరికీ తెలుసు. ఎవరు చెప్పినా ఒప్పుకోరు అది. ఓకే, సో ఇది రియల్ వాటర్ అనమాట. సో మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో 1000 ఫీటు 1200 ఫీట్ వాటర్ వదిలినా సరే సో బోరు వేస్తే నీళ్లు పడని పరిస్థితి ఇక్కడ. సో ఇప్పుడు చెరువులకు నీళ్లు రావడం వల్ల భూగర్భ జలాలు పైకి వచ్చి బాగుంటుందని ఆశిస్తున్నాం సార్. అది అంటే గతంలో 1100-1200 అడుగుల మేర బోరుబావులు తవ్విన నీరు పడక ఆ కరువుతో సతమతమయ్యేవారమని ఇప్పుడు కృష్ణా జలాలను కెనాల్ కాలువ ద్వారా నీటిని తరలించి తమ ప్రాంత చెరువులను నింపడం ద్వారా దాదాపుగా 200 నుంచి 300 అడుగుల లోపునే తమ బోర్లలో నీళ్లు పడేందుకు అవకాశం ఉందని, తమ పొలాలు పూర్తిగా సస్యశ్యామలం అవుతాయన్న ఆనందం స్థానిక రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ తరహా కృష్ణా జలాలు తమ ప్రాంతానికి తరలి రావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషిని ప్రతి వ్యక్తి, స్థానికంగా ఉన్న ప్రతి వ్యక్తి స్మరించుకుంటున్నారని చెప్పాలి. వారు ప్రతిసారి గుర్తు చేసుకుంటూ కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారానే ఈ నీటిని ఈ ప్రాంతానికి తీసుకురాగలిగారని ఆయనకు మాత్రమే సాధ్యమైందన్న అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. మనం ఒకసారి గమనించవచ్చు, ముఖ్యమంత్రి కృష్ణా జలాలు సమర్పించి పసుపు కుంకుమలను గంగా జలాలకు అర్పిస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. దాదాపుగా రాయలసీమ జిల్లాల్లోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో 19 నియోజకవర్గాలలో ఈ కృష్ణా జలాలు ప్రవహించి 4 లక్షల ఎకరాల వరకు ఆయకట్టుకు నీరు అందించడమే కాకుండా లక్షల మందికి తాగునీరు కూడా ఈ కృష్ణా జలాల ద్వారా హంద్రినీవా ఎత్తిపోతల పథకం ద్వారా చేరనుంది. దశాబ్దాలుగా కేవలం ప్రకటనలకే పరిమితమైన హంద్రినీవా జలాలను, కృష్ణా జలాలు
చివరి మైలురాయికి చేర్చడంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా అహర్నిశలు కృషి చేసి యుద్ధ ప్రాతిపదికన గుత్తేదారులను పరుగులు పెట్టించడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా రాత్రింబవళ్ళు కాలువల పైన నిర్మాణాలను కొనసాగించి ఈ కృష్ణా జలాలను చివరి మైలురాయికి తీసుకురావడంలో విజయవంతమయ్యారనే చెప్పాలి. ఈ గతంలో ఎన్నోసార్లు ప్రకటనలు చేసినప్పటికీ కృష్ణా జలాలు చివరి ప్రాంతానికి చేరడం చాలా కష్టతరం అయ్యేది. దాదాపుగా 24 ప్రాంతాలలో మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసి 1000 అడుగుల ఎత్తైన ప్రాంతంలో ఉన్న కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకురావడం ద్వారా ఈ దశాబ్దాల నాటి స్థానిక ప్రజల కలను సాకారం చేసి రాయలసీమ రతనాల సీమగా మార్చేందుకు తొలి అడుగుగా ఈ కృష్ణా జలాలను హంద్రీనివా జలాలను రాయలసీమ ప్రాంతాలలో ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు. మరికొంత కాలం అంటే ప్రస్తుత అన్నమయ్య జిల్లా, గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న తంబళ్లపల్లి నియోజకవర్గంలోని అడవిపల్లి జలాశయానికి నీటిని నింపేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేశారు. 400 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో ఈ 750 మీటర్ల మేర పనులు పూర్తి కావాల్సి ఉన్న హంద్రీనివా ప్రధాన కాలువను పూర్తి చేసి మరికొద్ది రోజుల్లో అడవిపల్లి జలాశయానికి నీటి నింపున్నారు. ఆ తర్వాత నీవా ఉపకాలువ ద్వారా అటు చంద్రగిరి నియోజకవర్గానికి, అదేవిధంగా పీలేరు నియోజకవర్గానికి కూడా సాగునీటిని అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే హంద్రీనివా ప్రధాన కాలువ పనులు దాదాపుగా పూర్తి చేశారు. అదేవిధంగా ఉపకాలువలైన పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో కావచ్చు, కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను పూర్తి చేసి ఈ నీటిని ఇక్కడికి తరలించిన కూటమి ప్రభుత్వం చివరి ప్రాంతంలో ప్రధాన కాలువ హంద్రీనివా ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ చివరి ప్రాంతాన్ని త్వరితగతిన పూర్తి చేసి అటు తంబళ్లపల్లి, పీలేరు, చంద్రగిరి నియోజకవర్గాలకు నీటిని అందించడానికి ఏర్పాటు చేస్తుంది. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, కుప్పం నుంచి.